ఎస్బీఐ పీఓస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పేపర్లో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, రెగ్యులర్ మోడల్స్ ఏమన్నాయి, 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ చూడండి. బ్లడ్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నార్మల్గా ఇచ్చినటువంటి డేటా మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. వాడు ఇచ్చిన దాని ప్రకారం డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వై ఈజ్ ది మదర్ ఆఫ్ డి. వై అనేటువంటి పర్సన్ డి యొక్క మదర్ అని ఇచ్చాడు. D is the sister of T. Next, T is married to J. T and J are wife and husband. T is married to J and Chan. Next, J is the mother of U. J అనేటువంటి పర్సన్ U యొక్క మదర్ అని ఇచ్చాడు. అంటే ఆటోమేటిక్గా T అనేటువంటి పర్సన్ ఫాదర్ అయి ఉండాలి. J has only 1 children. సో U అనేటువంటి పర్సన్కి సిబ్లింగ్స్ ఎవరు ఉండే అవకాశం లేదు, ఓన్లీ 1 children అని ఇచ్చాడు. జెండర్ చెప్పాలా మనకి. Z is the father of J. Z అనేటువంటి పర్సన్ J యొక్క ఫాదర్ అని ఇచ్చాడు. ఓకే, Y హ్యాస్ ఓన్లీ 2 children. Y అనేటువంటి పర్సన్కి వాళ్ళిద్దరే, ఇంకెవరూ లేరని చెప్తున్నాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ 1 by 1. ఇఫ్ X ఈస్ ది గ్రాండ్ డాటర్ ఆఫ్ Y. X అనేటువంటి పర్సన్ Y యొక్క గ్రాండ్ డాటర్ అంటే కన్ఫామ్గా వీళ్ళకి వచ్చే అవకాశం లేదు, U అనే పర్సన్ మాత్రమే అని ఇచ్చాడు. ఓకే, X అనేటువంటి పర్సన్ Y యొక్క గ్రాండ్ చిల్డ్రన్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ఏమై ఉండాలి, ఈ పర్సన్ యొక్క పాసిబిలిటీ రావాలండి. అయితే దెన్ హౌ ఈజ్ X రిలేటెడ్ టు D అని ఇచ్చాడు. X అనేటువంటి పర్సన్ Dకి ఏమవుతారు అంటే కన్ఫామ్గా డాటర్ కానీ సన్ కానీ అవడానికి అవకాశం ఉందండి. X ఈజ్ ది గ్రాండ్ డాటర్ అని ఇచ్చేసాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ డాటర్ తీసుకుంటున్నానండి. హౌ ఈజ్ T రిలేటెడ్ టు Z. T అనేటువంటి పర్సన్ Zకి ఏమవుతారు అంటే సన్ ఇన్ లా అని తీసుకోవచ్చు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ డైరెక్షన్స్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. పాయింట్ P 6 meters టు ది నార్త్ ఆఫ్ Q. P అనేటువంటి పాయింట్ 6 meters టు ది నార్త్ ఆఫ్ Q అని ఇచ్చాడు. పాయింట్ R ఈజ్ 6 meters టు ది ఈస్ట్ ఆఫ్ Q. Q నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో కనుక 6 meters వెళ్తే ఇక్కడే ఉందని ఇచ్చాడు, మనకి R అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. పాయింట్ S ఈజ్ 3 meters టు ది సౌత్ ఆఫ్ R అని ఇచ్చాడు. R అనేటువంటి పాయింట్ కి సౌత్ డైరెక్షన్, ఇక్కడ S అనేటువంటి పర్సన్ 3 meters డిస్టెన్స్ లో ఉన్నారని ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ T ఈజ్ 2 meters టు ది వెస్ట్ ఆఫ్ S అని ఇచ్చాడు. S కి 2 meters వెస్ట్ డైరెక్షన్ వెళితే ఇక్కడ T అనేటువంటి పాయింట్ అన్నాడు. ఓకే, సునీల్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ T. సునీత స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ పాయింట్ T. షీ వాక్డ్ 9 meters టువర్డ్స్ నార్త్ టు రీచ్ M అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి నార్త్ డైరెక్షన్ లో 9 meters వెళ్ళాడని ఇచ్చాడు. 3 + 6 అంటే కన్ఫామ్ గా మనకి ఈ పాయింట్ దగ్గరికి రావాలండి. ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇక్కడ మనకి T అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ M అనేటువంటి పాయింట్ అని ఇచ్చాడు. షీ టేక్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 5 meters టు రీచ్ N. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని 5 meters వెళ్ళారని ఇచ్చాడు. M అనే పాయింట్ రైట్ టర్న్ తీసుకుని 5 meters. ఓకే, 5 meters వచ్చి N అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చాడు. షీ టేక్ అనదర్ రైట్ అండ్ వాక్డ్ 6 meters టు రీచ్ పాయింట్ O. ఇక్కడ నుంచి రైట్ టర్న్ 6 meters తీసుకున్నాడని ఇచ్చాడు. రైట్ టర్న్ 6 అంటే కన్ఫామ్గా ఈ లైన్లోకి వస్తారండి. ఇది 6 కదా, ఇక్కడ O అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఒకసారి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, వాట్ ఇస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ ది డైరెక్షన్ ఆఫ్ పాయింట్ N విత్ రెస్పెక్ట్ టు S. N యొక్క పాయింట్ విత్ రెస్పెక్ట్ టు S అని ఇచ్చాడు. నార్త్ కి ఈస్ట్ కి మిడిల్ పోల్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, నార్త్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి. 69th వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ Q ఫ్రమ్ పాయింట్ O. Q అనేటువంటి పాయింట్ O నుంచి ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది అని ఇచ్చాడు. Q అనేటువంటి పాయింట్ O నుంచి వెస్ట్ డైరెక్షన్ లో వస్తుంది. డిస్టెన్స్ ఎంత అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది మనకది, ఇది 4 అండి. ఇది వచ్చేటప్పటికి 5 + 4 అంటే 6 లో నుంచి ఇది 2 పోతే ఇది 4 అవుతుంది, 5 అవుతుంది. 4 + 5 అంటే 9 meters. 9 meters టువర్డ్స్ ది ఈస్టా వెస్టా. Q ఫ్రమ్ O అని ఇచ్చాడు కాబట్టి టువర్డ్స్ ది వెస్ట్ అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ పాయింట్ ఇఫ్ పాయింట్ J ఈజ్ 6 meters టు ది సౌత్ ఆఫ్ M అని ఇచ్చాడు. M అనేటువంటి పాయింట్ నుంచి సౌత్ డైరెక్షన్ రావాలి. ఓకే, సౌత్ డైరెక్షన్ లో M అనేటువంటి పాయింట్ నుంచి ఇక్కడ 6 meters దగ్గర ఉన్నారని ఇచ్చాడు. పాయింట్ J 6 meters టు ది సౌత్ ఆఫ్ M అని ఇచ్చాడు. J అనే పాయింట్ ఇక్కడ ఉన్నట్లయితే దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ ఈజ్ క్లోజెస్ట్ టు J అని ఇచ్చాడు. J కి క్లోజెస్ట్ గా ఉన్నటువంటి పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు. J కి క్లోజెస్ట్ గా ఉన్నటువంటి పాయింట్ కన్ఫామ్ గా మనకి ఏమవుతుంది, ఆరేగా.
ఇది 2 meters డిస్టెన్స్ అండి. ఇది వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 4 meters డిస్టెన్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ పాయింట్ ఆర్, విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, డేటా ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే 8 people STUV WXYZ sitting in a straight line facing north but not necessarily in the same order. Each of them like different hobbies. ఏవో హాబీస్ ఇచ్చాయండి. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్త చూడండి. ఓకే, రో అరేంజ్మెంట్ లో 8 members అని తీసుకుంటున్నానండి. ఫేసింగ్ నార్త్ అని ఇచ్చేసాడు, బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాడు. 1 by 1. టీ సిట్స్ 4th to the right of ఎక్స్. టీ అనేటువంటి పర్సన్ ఎక్స్ కి రైట్ సైడ్ 4th పొజిషన్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఇంతకీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనేది కన్ఫామ్ గా మనం అయితే అట్ ప్రజెంట్ క్లారిటీ తీసుకోలేమండి. చూద్దాం. ది వన్ హూ లైక్ సింగింగ్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. సపోజ్ ఎక్స్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 4th 1 2 3 4 ఇక్కడ టీ రావాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ది వన్ హూ లైక్ సింగింగ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. టీకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో సింగింగ్. ఇంకొక 2 steps మూవ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ సింగింగ్ అండ్ ది వన్ హూ లైక్ పెయింటింగ్. 2 persons అని ఇచ్చాడు. ఇక్కడ పెయింటింగ్ రావాలండి. అయితే ఎక్స్ అనేటువంటి పర్సన్ ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ సింగింగ్ వస్తుంది. అదే ఇక్కడ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో అవుతుంది. ఫస్ట్ పాసిబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను. పెయింటింగ్ కి సింగింగ్ కి మధ్యలో మనకి 2 persons అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ డ్రాయింగ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ పెయింటింగ్. సో పెయింట్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డ్రాయింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ యూ అండ్ డ్రాయింగ్ అని ఇచ్చాడండి. యూ కి డ్రాయింగ్ కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఓన్లీ 2 persons యూ అండ్ డ్రాయింగ్. వై సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ ఎస్ కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. వై డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండటానికి వీల్లేదు. ఓకే, వై సిట్ ఎట్ వన్ ఆఫ్ ది పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా వై అండ్ ఎస్ ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడా ఉండే అవకాశం లేదండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ సింగింగ్ అండ్ ది వన్ హూ లైక్ కుకింగ్. సింగింగ్ కి కుకింగ్ కి మధ్యలో ఎంతమంది అని చెప్తున్నాడు? 3 persons అని ఇచ్చాడు. 1 2 3. ఇక్కడ కుకింగ్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ది వన్ హూ లైక్ ఆర్చరీ యాజ్ బిట్వీన్ టీ అండ్ కుకింగ్. టీకి కుకింగ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? టీకి ఆర్చరీకి మధ్యలో కూడా అంతే మంది ఉండాలి అని ఇచ్చాడు. సో టీకి కుకింగ్ కి మధ్యలో లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది జెడ్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆర్చరీ అని ఇచ్చాడు. జెడ్ అనే పర్సన్ ఫిక్స్ చేస్తున్నాను. ది వన్ హూ లైక్ నైటింగ్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ రీడింగ్. రీడింగ్ కి రైట్ సైడ్ 3rd పొజిషన్. రీడింగ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 తీసుకోవచ్చు అండి. ఇక్కడ అంతకన్నా అవకాశం లేదు. రీడింగ్ ఇక్కడ తీసుకోండి. రైట్ సైడ్ 3rd పొజిషన్ లో వచ్చేటికి నైటింగ్ అని ఇచ్చాడు. ఓకే, వి డస్ నాట్ లైక్ రైటింగ్. సో వి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక దానికి దానికి రిలేటెడ్ గా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకొక పర్సన్ మిస్ అయ్యాడు, ఇంకొక హాబీ మిస్ అయినట్టుంది చూడండి. హాబీస్ లో మిస్ అయినటువంటిది ఏంటి అంటే బ్యాంకింగ్ అండి. సో ఇక్కడ బ్యాంకింగ్ తీసుకుంటున్నాను. పర్సన్ అబ్జర్వ్ చేస్తే STUVW వాడిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ రిప్రజెంట్స్ దోస్ హూ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, యూ అండ్ సింగింగ్ అన్నాడు, పనికిరాదు. టీ అండ్ ది వన్ హూ లైక్ ఆర్చరీ, పనికిరాదు. ఎక్స్ అండ్ ది వన్ హూ లైక్ నైటింగ్, పనికిరాదు. ది వన్ హూ లైక్ డాన్సింగ్, డ్రాయింగ్ అండ్ వి అని ఇచ్చాడు. ఇది పనికి వస్తుందండి. సో ఆన్సర్ ఈస్ 4th option. 4 of the following 5 are alike in a certain way. According to options చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, వై డ్రాయింగ్ అని ఇచ్చాడు. వైకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో డ్రాయింగ్ అండి. వి నైటింగ్ అని ఇచ్చాడు. ఇది కూడా సేమ్. ఎక్స్ రీడింగ్ అని ఇచ్చాడు. ఎక్స్ రీడింగ్ పనికిరాదు, తేడా వచ్చింది చూడండి. ఆన్సర్ ఈస్ 3rd option. Which of the following statement is true regarding to W అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ W కి రిలేటెడ్ గా ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ W అండ్ Y అని ఇచ్చాడు. పనికిరాదు. W సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ U అని ఇచ్చాడు. U కి రైట్ సైడ్ 3rd పొజిషన్ W, పనికి వస్తుంది చూడండి. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? 2nd option తీసుకోవచ్చు. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లైక్ రీడింగ్ అని ఇచ్చాడు. రీడింగ్ ఎవరు అంటే U అనేటువంటి పర్సన్ అండి. నెక్స్ట్ 75 హూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాడు. జెడ్ కి లెఫ్ట్ సైడ్ 2nd పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ యూ లేదా రీడింగ్ పర్సన్. హూ లైక్ రీడింగ్, ఆన్సర్ ఈస్ 3rd option. నెక్స్ట్
76 దగ్గర నుంచి మనకి ఇన్పుట్ అవుట్పుట్ మీద ఇచ్చినటువంటి చూడండి. ఒకసారి లాజిక్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూడండి. లాస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో నెంబర్స్ లో చేంజెస్ ఉన్నాయండి. వర్డ్స్ అయితే యాజ్ డీస్ గా ఉన్నాయి. ఓకే, సో ఒకసారి ఆ నెంబర్స్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అనేటువంటిది చెక్ చేసి ఫర్దర్ గా వెళదాం. నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ 19 వచ్చింది, 25 వచ్చిందండి. 19 అంటే యాక్చువల్గా అక్కడ లోయెస్ట్ నెంబర్ 16 అయితే +3 తీసుకున్నాడు. 25 అంటే +1, లెఫ్ట్ సైడ్ +3, రైట్ సైడ్ ఏమో +1 తీసుకున్నాడు. కంటిన్యూషన్ చూద్దాం. తర్వాత ఇక్కడ 33 ఉంది, ఇక్కడ 48 ఉందండి. అక్కడ 32 ఉంటే +1 ఉందండి. 45 అయితే +3, ఇందాక +3 +1, ఇప్పుడు +1 +3 అటు ఇటు మార్చాడు. నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 76 వచ్చిందండి. ఇందాక +1 +3 తీసుకున్నాడండి. ఇప్పుడు మళ్ళీ +3 +1 వచ్చింది చూడండి. ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో +3 +1 +1 +3 +3 +1, సో ఆల్టర్నేటివ్ గా రిపిటేషన్ చేస్తూ వచ్చాడు. వర్డ్స్ అంటారు, అవే వర్డ్స్ ఇచ్చాడు. ఇక్కడేమో లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్, సెకండ్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, ఇలా మనకి లెఫ్ట్ అండ్ రైట్ రిప్రజెంటేషన్ లో లోయెస్ట్ వర్డ్ నుంచి 1 by 1 తీసుకుంటూ వచ్చాయండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ముందర వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి అనేటువంటిది రాద్దామండి. సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ రాస్తున్నాను చూడండి. 47 ఎస్, 92 ఐ, 54 పి, 63 ఓ, 63 ఓ, G85, G85, 36A. ఇది వాడు ఇచ్చినటువంటిది. 1 by 1 చూద్దాం. స్టెప్ 1 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ చూడండి. మనం ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాల్సినటువంటిది ముందల నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. లోయెస్ట్ నెంబరు, సెకండ్ లోయెస్ట్ నెంబర్, ఈ రెండు చెక్ చేయండి ముందల. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లోయెస్ట్ నెంబర్ ఏంటి అనేది ముందర చెక్ చేద్దామండి. లోయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన దాంట్లో 33 లోయెస్ట్ నెంబర్ వస్తుంది చూడండి. సరే, 36 లోయెస్ట్ నెంబర్, అంతేగా, 36 లోయెస్ట్ నెంబర్. సెకండ్ లోయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 47 ఉన్నట్టుంది చూడండి. కలర్ మారుద్దాం. 36 తర్వాత 47, ఇవి రెండు వచ్చేటువంటివి, ఇంతేగా వచ్చేటువంటి నెంబర్స్. ఓకే, సో ఇంకా అంతకన్నా వాడు ఇచ్చినటువంటి దాంట్లో చిన్న నెంబర్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం లెఫ్ట్ సైడ్ +3 తీసుకోవాలి, రైట్ సైడ్ +1 రాసుకోవాలండి. సో +3 +1 పాసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే +3 తీసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది, 39 అవుతుందండి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి. రిమైనింగ్ అంటే ఎస్ 92, ఐ 54, పి 63, ఓ జి 85, ఏ. ఇక్కడ +1 తీసుకుంటే 48 అవుతుందండి. +3 +1 అనుకున్నాం. తర్వాత వర్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటామండి. వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ లో మనకి లోయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ లెటర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా లోయెస్ట్ లెటర్ ఏముంది ఇందులో, ఏ ఉందండి. ఓకే, ఏ అనేటువంటిది మనకి లోయెస్ట్ లెటర్. దాని తర్వాత వచ్చేటువంటిది ఏకి తర్వాత నెక్స్ట్ లోయెస్ట్ పాసిబిలిటీ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమొస్తుందో చూడండి, జి. సో ఫస్ట్ ఏ రావాలండి. ఏ 39, తర్వాత రిమైనింగ్ తీసుకోండి. ఎస్ 92, ఐ 54, పి 63, ఓ 85. నెక్స్ట్ ఆల్రెడీ మనకేముంది, 48 ఉంది, దాని తర్వాత జి రావాలండి. 48 అండ్ జి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి నెక్స్ట్ మళ్ళీ నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇందాక ఉన్న వాటిలో కల్లా 2 పాసిబిలిటీస్ ఏవైతే తీసుకున్నామో ఆ నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేటువంటిది అంటే 54 వస్తుంది, దాని తర్వాత 63 వస్తుందండి, ఈ రెండు నెంబర్స్. సో లెఫ్ట్ సైడ్ 54 రాయాలి, రైట్ సైడ్ 63 రాయాలి. ఇందాక +3 +1 కాబట్టి ఇప్పుడు +1 +3 రావాలండి. +1 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 55 తీసుకోవాలండి. ఏ 39, ఎస్ 92, ఐ పి ఓ 85. నెక్స్ట్ 48G. నెక్స్ట్ వచ్చేటికి ఇటుపక్క మనం తీసుకున్నటువంటిది +1 కాబట్టి అటుపక్క +3 తీసుకుంటామండి, 66. రైట్ హ్యాండ్ లో 66 రావాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూద్దాం.
ఫోర్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి 2 లెటర్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. జీకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఐ అనేటువంటిది తీసుకుంటాం, దాని తర్వాత ఓ అవుతుందండి. సో ఫస్ట్లో ఐ 55A 39, నెక్స్ట్ ఎస్ 92, పి 85, ఓకే నెక్స్ట్ వచ్చేటువంటిది 48, జీ 66. సో ఫస్ట్లో ఐ రాసుకున్నాం కాబట్టి చివరిలో ఓ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో మనకి నెక్స్ట్ 2 నెంబర్స్ 85 అండ్ 92. ఇందాక మనం లెఫ్ట్ సైడ్ ఏమో +1 తీసుకున్నాము. ఓకే రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో +3 రాసామండి. ఇప్పుడు +3 +1 తీసుకుంటాం. +3 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 88 వస్తుందండి. 85 కదా, +3 అంటే 88. నెక్స్ట్ ఐ 55A 39. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిగిలినటువంటివి ఎస్ అండ్ పి మిగిలినాయండి. 48G 66O. ఫర్దర్గా వచ్చేటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో వచ్చేటువంటిది ఏమవుతుంది, మనకది ఆల్రెడీ ఇక్కడ 92 ఉందండి. ఇటు పక్క మనం +3 కాబట్టి అటు +1 తీసుకోవాల్సి ఉంటుంది, అంటే 93 రావాలండి. ఓకే నెక్స్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ వన్ అవుతుంది. 6th స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి పాసిబిలిటీస్లో స్టార్టింగ్లో మనకి ఏం తీసుకుంటాం, పి తీసుకుంటామండి, అంతేగా. వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ పాసిబిలిటీ. తర్వాత 88I 55A 39 48 G 66 O 93. చివరిలో వచ్చేటువంటిది ఏంటి అంటే ఎస్ అనేటువంటిది యాడ్ అవుతుందండి. సివి ఓవరాల్ ఇందుట్లో వచ్చేటువంటి ఇలా వన్స్ ఇన్పుట్ రాయగలిగితే క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. 81 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు మనకు. 81 ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 8 పీపుల్ అని ఇచ్చినట్టున్నాడు చూడండి. A to H live different floors of the building but not necessarily in the same order. The lowermost floor of the building is number 1 అని ఇచ్చాడు. టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు. ఈచ్ ఆఫ్ దెమ్ ఆల్సో బిలాంగ్స్ టు డిఫరెంట్ సిటీస్ అని ఇచ్చాడు. సో ఓకే టాప్ టు బాటమ్ ముందర వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నానండి. 8 7 6 5 4 3 2 1. వన్ బై వన్ చూద్దాం. ది వన్ హూ బిలాంగ్స్ టు రాంచీ లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్. రాంచీ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చాడు. ఇప్పుడు రాంచీ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే కానీ ఏ ఫ్లోరో చెప్పాలా మనకి. ఓకే రాంచీ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చేసాడు. నెక్స్ట్ డి లివ్ ఇమీడియట్లీ బిలో ది రాంచీ అని ఇచ్చాడు. నో క్లారిటీ. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ బిలాంగ్స్ టు ఆగ్రా. డికి ఆగ్రాకి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. మనకి అబోనా బిలో అనేది క్లారిటీ లేదు కాబట్టి చూద్దాం. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఆగ్రా అండ్ ఈ అని ఇచ్చాడు. ఆగ్రాకి ఈకి మధ్యలో 1 పర్సన్. సపోజ్ ఎక్కడా లింక్ లేదు కాబట్టి వన్ ఆఫ్ ది పాసిబిలిటీ స్టార్ట్ చేస్తున్నానండి. రాంచీ వచ్చేప్పటికి ఆడ్ నెంబర్ అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ రాంచీ తీసుకున్నాను అనుకోండి. ఓకే డి లివ్ ఇమీడియట్లీ బిలో ది రాంచీ అని ఇచ్చాడు. డి అనేటువంటి పర్సన్ రాంచీకి ఇమీడియట్లీ బిలో అన్నాడండి. ఓకే ది వన్ నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ ఆగ్రా అని ఇచ్చాడు. 1 2 3 ఇక్కడ ఆగ్రా తీసుకుంటాం. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ ఆగ్రా అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ ఆగ్రా. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ ఆగ్రా అండ్ ఈ అని ఇచ్చాడు. 2 మెంబర్స్ అంటే ఇక్కడ రావాలి. అదే మనకి రాంచీ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ డి వస్తే 3 పర్సన్స్ అంటే 1 2 3 ఇక్కడ మనకు ఆగ్రా రావడానికి ఛాన్స్ ఉంది. 1 2 3 ఇటు వచ్చే అవకాశం ఉంది. అబో ఆగ్రా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ లేదా ఇంకొక పాసిబిలిటీ డి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి. డి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నారు, రాంచీ ఇక్కడ తీసుకున్నట్టు ఇక్కడ డి రావాలి. తర్వాత వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ డి అండ్ ఆగ్రా అంటే అబోనే రావాలి. సో మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఛాన్స్ వస్తుంది. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ముందర ఇది ఫిక్స్ చేసి చూద్దాం. ది నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ బిట్వీన్ కాన్పూర్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు ది లివింగ్ బిట్వీన్ బిలాంగ్స్ టు పాట్నా అండ్ డి అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ది ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఆగ్రా అండ్ ఈ అని ఇచ్చాడు. బాగానే ఉంది, అబో తీసుకుంటున్నాను. ది నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ బిట్వీన్ ది వన్ హూ
బిలాంగ్స్ టు కాన్పూర్ అండ్ డి. కాన్పూర్ కి డి కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలాంగ్స్ టు పాట్నా అండ్ డి అని ఇచ్చాడు. ఏది అబో ఏది బిలో అనేది తెలియదు. అయితే మినిమం ఇక్కడ 1 పాసిబిలిటీ అంటే ఇక్కడ కూడా మినిమం 1 పాసిబిలిటీ. ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. ఈ రెండిట్లో కాన్పూర్ అండ్ పాట్నా ఏది ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము మనం. ఆ రెండు తప్పితే వేరే అవకాశం అయితే లేదు. ఓకే, ది వన్ హూ బిలాంగ్స్ టు కాన్పూర్ లివ్ ఆన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబో డి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కాన్పూర్ రావాలి. అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవచ్చు మీరు? పాట్నా తీసుకోవచ్చు. కాన్పూర్ కి పాట్నాకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. ది వన్ హూ బిలాంగ్స్ టు కాన్పూర్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబో డి అని ఇచ్చాడు. ఓకే, జీ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ బిలాంగ్స్ టు ఇండోర్. జీ ఇమీడియట్లీ అబోవ్ ది ఇండోర్ అని ఇచ్చాడు. ఇండోర్ ఎక్కడైతే జీ, ఇండోర్ ఎక్కడైతే జీ, ఇండోర్ ఎక్కడైతే జీ. రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ది వన్ హూ బిలాంగ్స్ టు ఇండోర్ లివ్ నైదర్ ఫ్లోర్ నెంబర్ 3 నార్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడు. సో ఇండోర్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సో ఇక్కడ మనం ఇండోర్ తీసుకుంటే ఇక్కడ జీ తీసుకోవచ్చు. ఓకే, జీ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ది వన్ హూ బిలాంగ్స్ టు ఇండోర్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ ఇండోర్ అండ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఇండోర్ ఇక్కడ కాబట్టి 1 2 3, ఎఫ్ ఇక్కడ తీసుకుంటున్నానండి. హెచ్ లివ్ ఇమీడియట్లీ అబోవ్ ఏ అని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్ ఏకి ఇమీడియట్లీ అబోవ్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ హైదరాబాద్ అని ఇచ్చాడు. సో 2 మెంబర్స్ అబోవ్ అవకాశం లేదు. 2 మెంబర్స్ బిలో ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఛాన్స్ ఉందండి. హెచ్ కి హైదరాబాద్ కి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు. ది నెంబర్ ఆఫ్ పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ది వన్ హూ బిలాంగ్స్ టు నాగపూర్. హెచ్ కి నాగపూర్ కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో. ఓకే, ది నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ నాగపూర్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ బిలాంగ్స్ టు భోపాల్. సో మనకి హెచ్ అనేటువంటి పర్సన్ కి నాగపూర్ కి ఎంతమంది అయితే ఉన్నారో, ఎఫ్ కి భోపాల్ కి మధ్యలో అంతే. అంటే ఇక్కడ నాగపూర్ తీసుకుంటే ఇక్కడ భోపాల్ తీసుకుంటే సరిపోతుంది అనుకోండి. చూడండి, ఓకే, బీలివ్ ఫ్లోర్ అబోవ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఓకే, సరిపోతుంది. సో కన్ఫామ్ గా మనకి ది నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ నాగపూర్. సో ఇక్కడ నాగపూర్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు? భోపాల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకంతకు తప్పితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇంకేమీ పనికొచ్చేటువంటి అవకాశం లేదు. సో బి అనేటువంటి పర్సన్ కన్ఫామ్ ఇక్కడ రావాలండి. ఓకే, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మనకి ఇప్పుడు కన్ఫామ్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చేసింది. బి అనేటువంటి పర్సన్ ఎఫ్ కి పైన ఇచ్చాడు. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవడో ఆయన బోధనంలో తీసేసుకోండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ జీ ఈజ్ రిలేటెడ్ టు 6 అని ఇచ్చాడు. అంటే ప్రీవియస్ ఇస్తున్నాడు, ఒక 1 ఫ్లోర్ డౌన్. ఓకే, ఏ ఈజ్ రిలేటెడ్ టు 2 అని ఇచ్చాడు. ఇది కూడా -1 చేశాడు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బి ఈజ్ రిలేటెడ్ టు అని ఇచ్చాడు. 7th ఫ్లోర్ వస్తుందండి. జస్ట్ ఒక ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్లోర్ నెంబర్ 7. సో ఫ్లోర్ నెంబర్ 7 అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడ వస్తుంది అనేది చూద్దాం. ఫ్లోర్ నెంబర్ 2, ఫ్లోర్ నెంబర్ 7, సెకండ్ ఆప్షన్. 82nd one shown. 4 of the following 5 are alike in a certain way as per the given arrangement. According to options చూద్దాం. హెచ్ రాంచీ అని ఇచ్చాడు. హెచ్ కి రాంచీకి మధ్యలో కనుక అబ్జర్వ్ చేసినట్టే వాడు ఇచ్చిన దాని ప్రకారం 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉందండి. ఏ ఇండోర్ అని ఇచ్చాడు. ఏకి ఇండోర్ కి మధ్యలో కూడా 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉంది. సి పాట్నా అని ఇచ్చాడు. ఇది కూడా 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉంది. ఎఫ్ హైదరాబాద్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకు అవకాశం లేదు. సో ఇన్ రిమైనింగ్ మొత్తం ఒకటే ప్యాటర్న్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. 83. Which of the following pair represents those who live immediately above, immediately below E, respectively అని చూడండి. అదే ఆర్డర్ తీసుకుంటాం. ఈకి అబోవ్ ఉన్నటువంటి పర్సన్ డి, ఈకి బిలో ఉన్నటువంటి పర్సన్ హెచ్ అవుతుందండి. సో అకార్డింగ్ టు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం డి అనేటువంటిది హెచ్ అనేటువంటిది. ఓకే, సో వాడు ఇచ్చిన దాంట్లో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. చూడండి, టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ డస్ ఏ బిలాంగ్స్ టు. ఏ అనేటువంటి పర్సన్ భోపాల్ అండి. భోపాల్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. సో భోపాల్ అంటే 5th ఆప్షన్ అనుకోండి. చూడండి, ఆప్షన్ మనకి 5th ఆప్షన్ వస్తుందండి. 85. సి లివ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోర్ నెంబర్ అని ఇచ్చాడు. సి అనేటువంటి పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడండి. సో ఆన్సర్ ఈజ్ 1, 4th ఆప్షన్. 86. డేటా మారినట్టుంది. చూడండి, 8 పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చాడు. చూడండి, అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 పర్సన్స్ అని ఇచ్చాడు. జోన్ ఈక్వి డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్, సమ్ ఆఫ్ ది ఫేసింగ్ ది సెంటర్, సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఇచ్చినటువంటి చూద్దాం. వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఓకే,
ఫస్ట్ వన్ ఓ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ, టీ ఫేసింగ్ ది సెంటర్, టీ సెంటర్ ఆఫ్ ది టేబుల్, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఓ అని ఇచ్చాడు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఓ అండ్ ఎన్ అని ఇచ్చాడు. ఓకి ఎన్కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఆపోజిట్ ఈచ్ అదర్ తీసుకోవచ్చు. ఓకే, ఎస్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్, సారీ, ఎన్ అనేటువంటి పర్సన్ ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు అండి. ఎటనేది కన్ఫామ్గా చెప్పలేమండి. ఎస్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు ఎన్ అనేటువంటి పర్సన్ అవుట్ సైడ్ తీసుకున్నారనుకోండి, ఎస్ ఇక్కడ వస్తాడు. ఇన్సైడ్ తీసుకుంటే ఇటు పక్క తీసుకోవడానికి అవకాశం ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఉంది, అది కూడా తీసుకుంటున్నాను, చూద్దాం. టీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఓ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ, ఓ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓన్లీ 3 people బిట్వీన్ ఓ అండ్ ఎన్ అని ఇచ్చాడు. ఎన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎస్ ఉండాలి. ఎస్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడు. ఎం సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ పి అని ఇచ్చాడు. ఎం అండ్ పి నైబర్స్ అంటే కన్ఫామ్గా ఈ రెండిట్లో రావాలండి. సెకండ్ పాసిబిలిటీ అయితే క్లారిటీ లేదు, చూద్దాం. పి అండ్ ఎం సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ పి అని ఇచ్చాడు. పి అండ్ ఎన్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్, పి అనేటువంటి పర్సన్ ఎన్ అనేటువంటి పర్సన్ సేమ్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి పి అండ్ ఎన్ సేమ్ అంటే పి ఇక్కడ తీసుకున్నారనుకోండి, వాడికి ఎం ఎక్కడ రావాలి, జాగ్రత్త చూడండి. ఎం సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ పి, పి అండ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ తీసుకున్నారనుకోండి, పి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎం ఎక్కడ, లేదు పి ఎక్కడ తీసుకుంటే వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎం ఎక్కడ. కన్ఫామ్గా మనం ఎక్కడ అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే పి సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఉండాలి. 3 persons కాన్సిక్యూటివ్గా ఉన్నారు. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఇమీడియట్లీ నైబర్స్, చూడండి, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎం ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు కూడా అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఎం తెలిస్తే కానీ మనం ఎం గురించి తెలిస్తే కానీ కన్ఫామ్గా చెప్పలేం. ఎం గురించి క్లారిటీ లేదు కాబట్టి తర్వాత చూద్దామండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. క్యూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. ఓకి రైట్ సైడ్ 1 2 3 క్యూ ఇక్కడ రావాలండి. ఇక్కడ ఓ తీసుకుంటే ఓ అనే పర్సన్ 1 2 3 ఛాన్స్ ఉంది, 1 2 3 అవకాశం లేదు. ఇక్కడ క్యూ తీసుకుంటున్నాను, జాగ్రత్త చూడండి. క్యూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఓ, క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎం. క్యూ అనేటువంటి పర్సన్ ఎం యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న దాంట్లో పి ఇక్కడ తీసుకుంటే ఎం ఇక్కడే వచ్చేది. సో ఎంపీ నైబర్స్, ఎం అండ్ క్యూ నైబర్స్ వచ్చే అవకాశం లేదన్నాడుగా. క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎం కాబట్టి ఆ పొజిషన్ క్యాన్సిల్. ఫస్ట్ వన్ ఫైనల్ అవ్వాలి చూడండి. సో ఫస్ట్ అరేంజ్మెంట్ ప్రకారం రిమైనింగ్ పాసిబిలిటీస్ చూద్దాం. క్యూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎం, ఓకే. క్యూ అండ్ ఓ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చాడు. క్యూ అండ్ ఓ ఆపోజిట్, వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు ఇన్సైడ్ అయి ఉండాలండి. నెక్స్ట్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎన్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్, ఎన్ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్, వీడి సెంటర్ కాబట్టి వీడు కూడా సెంటర్ ఆఫ్ ది టేబుల్ అయి ఉండాలండి. బోత్ ఆర్ అండ్ ఎం ఫేసింగ్ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ పి అని ఇచ్చాడు. పీకి ఆపోజిట్ లో ఆర్ అనేటువంటి పర్సన్, ఎం అనేటువంటి పర్సన్. సో పీకి ఆపోజిట్ లో ఉండాలి ఎం అనేవాడు. ఇక్కడ కన్ఫామ్ గా ఆర్ అనేవాడు ఉండాలి, వాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఉండాలండి. ఇంకా దీనికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ గా తీసేసుకోవచ్చుగా. ఓకే, 91 దగ్గర నుంచి సిలాయిజం మీద డిపెండ్ అయ్యి ఇచ్చినట్టున్నాడు చూడండి. సమ్ జోక్స్ ఆర్ ప్రాంక్స్. ఓకే, సమ్ ప్రాంక్స్ ఆర్ టిక్స్. నో టికెట్ ఈజ్ నో ట్రిక్ ఈజ్ ఏ గేమ్ అని ఇచ్చాడు. ట్రిక్ ఏది గేమ్ కాదు. ఫస్ట్ వన్, ఆల్ గేమ్స్ బీయింగ్ జోక్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు. పాసిబిలిటీ కాబట్టి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సెకండ్ వన్, అట్లీస్ట్ సమ్ ట్రిక్స్ ఆర్ జోక్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈస్ 1 alone ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఇదే సేమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి. నెక్స్ట్ వన్ కూడా సారీ 92 చూడండి. 92 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ టెస్ట్స్ ఆర్ ఎగ్జామ్స్, సమ్ ఎగ్జామ్స్ ఆర్ పేపర్స్, ఆల్ పేపర్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ ఇంటర్వ్యూస్ ఆర్ టెస్ట్ అని ఇచ్చాడు. ఇంటర్వ్యూస్కి టెస్ట్కి రిలేషన్ తెలియదు. నో ఇంటర్వ్యూస్ ఏ టెస్ట్ అని ఇచ్చాడు. ఇంటర్వ్యూకి టెస్ట్కి రిలేషన్ కన్ఫామ్గా చెప్పలేంగా. ఒక దాంట్లో సమ్ ఉంది, ఇంకో దాంట్లో నో ఉందండి. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 follows. నెక్స్ట్, ఆల్ వర్డ్స్ ఆర్ లెటర్స్. నో లెటర్ ఈజ్ ఏ నెంబర్ అని ఇచ్చాడు. లెటర్ ఏది నెంబర్ కాదని ఇచ్చాడు. ఆల్ నెంబర్స్ ఆర్ డిజిట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. నో వర్డ్ ఈజ్ ఏ డిజిట్ అని ఇచ్చాడు. వర్డ్కి డిజిట్కి రిలేషన్ చెప్పలేంగా, ఎందుకంటే లెటర్ ఏది నెంబర్ కాదని ఇచ్చాడు, డిజిట్కి చెప్పాల. సెకండ్ వన్, అట్లీస్ట్ ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. లెటర్స్ అని డిజిట్స్ పాసిబిలిటీ కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో మనకి ఓన్లీ 2 అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, కానీ ఓన్లీ 1 అనేటువంటి మాత్రం కన్ఫామ్గా పనికొచ్చేటువంటి ఛాన్స్ లేదు. సో 93 ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, 1 alone ఈజ్
93 కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటిది ఓన్లీ 2 ఫాలోస్ తీసుకోవచ్చండి. ఓకే, 94 సమ్ జోక్స్ ఆర్, ఇది రిపీట్ అయినట్టుంది చూడండి. సమ్ జోక్స్ ఆర్ pranks, some pranks are tricks, no trick is a game అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, some pranks are definitely not games అని ఇచ్చాడు. సో ప్రాంక్స్ లో కొన్ని ఏమున్నాయి మనకి, ట్రిక్స్ ఉన్నాయి, ట్రిక్ ఏది గేమ్ కాదు, కరెక్టేగా. సెకండ్ వన్, అట్లీస్ట్ సమ్ జోక్స్ ఆర్ గేమ్స్ అని ఇచ్చాడు. జోక్స్ కి గేమ్స్ కి రిలేషన్ కన్ఫామ్ గా మనం చెప్పలేంగా, సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. నెక్స్ట్, some rumors are gossips, all gossips are judgments, no judgment is a internet అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ జడ్జిమెంట్స్ ఆర్ రోమర్స్ అని ఇచ్చాడు. జడ్జిమెంట్స్ కి రోమర్స్ కి రిలేషన్ కన్ఫామ్ గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఆల్ ఇండియన్స్ బీయింగ్ రోమర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సో రోమర్స్ కి నెక్స్ట్ అదేవిధంగా ఇనిషియేట్స్ కి కన్ఫామ్ గా రిలేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ కాబట్టి. ఓకే, సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్, 96 దగ్గర నుంచి చూడండి, డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్. ఫస్ట్ వన్, అమాంగ్ JKLMNO ఈచ్ హ్యావ్ డిఫరెంట్ హెయిట్స్ అని ఇచ్చాడు. హూ ఈజ్ ద సెకండ్ లైటెస్ట్? 1 2 3 4 5 6, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనకి సెకండ్ లైటెస్ట్ పర్సన్ కావాలి అన్నాడు. ఫస్ట్ వన్, ఓన్లీ 3 people ఆర్ లైటర్ దాన్ M, ఇది వడిచ్చింది. L ఈజ్ లైటర్ దాన్ M, ఓకే. L ఈజ్ హెవియర్ దాన్ N బట్ లైటర్ దాన్ J అని ఇచ్చాడు. L అనేటువంటి పర్సన్ N కన్నా ఎక్కువ, J కన్నా తక్కువ అని ఇచ్చాడు. ఓకే, O ఈజ్ హెవియర్ దాన్ K అని ఇచ్చాడు. O అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే K కన్నా హెవియర్ అని ఇచ్చాడు. ఇందులో మీకు కనెక్టివిటీ అనేది కన్ఫామ్ గా లేదు చూడండి, ఏది ఎక్కడ అనేది క్లారిటీ లేదు. సో ఓన్లీ 1 పక్కన పెడదాం, ఓన్లీ 2 తీసుకుందాం. 2 alone చూడండి, K ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ 1 person అని ఇచ్చాడు. J ఈజ్ హెవియర్ దాన్ L బట్ లైటర్ దాన్ M అని ఇచ్చాడు. M ఈజ్ నాట్ హెవియెస్ట్ అని ఇచ్చాడు. M అనేటువంటి పర్సన్ హెవియెస్ట్ కాదు. L ఈజ్ నాట్ ది లైటెస్ట్, అంటే L J M. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హూ ఈజ్ ది సెకండ్ లైటెస్ట్ అని ఇచ్చాడు. సెకండ్ లైటెస్ట్ పర్సన్ అంటే LAగా వచ్చేటువంటిది. సో ఆన్సర్ ఈస్ 2 alone is sufficient. 97, 8 people sitting 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons అని ఇచ్చాడు. 8 persons. ఫస్ట్ వన్, WXYZ, ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. సెకండ్ రో నార్త్, MNOP. ఓకే, ఇక వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే, హూ అమాంగ్ దెమ్ MNOPQ ఫేసింగ్ Z. సో Z యొక్క ఆపోజిట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. Z సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ X అని ఇచ్చాడు. Z అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే X కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. X కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో Z అని ఇచ్చాడు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ది వన్ హూ ఫేసింగ్ Z అండ్ P. Z కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి P కి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ N అండ్ O అని ఇచ్చాడు. N కి O కి మధ్యలో 1 person అంటే ఈ రెండిట్లో ఉండొచ్చు. ఓకే, మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 person బిట్వీన్ N అండ్ O అని ఇచ్చాడు. N సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ P అని ఇచ్చాడు. ఇక్కడ O వస్తాడు, ఇక్కడ O వస్తాడు. ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేషన్ లో కానీ సెకండ్ రిప్రజెంటేషన్ లో కానీ మిగిలిన పర్సన్ Z కి ఆపోజిట్ ఉండేది. సో Z కి ఆపోజిట్ ఎవరనేది కన్ఫామ్ గా చెప్పేయచ్చు. 1 alone is sufficient. ఇప్పుడు 2 alone తీసుకుంటున్నాను చూడండి. ఒకసారి ఫస్ట్ రో వచ్చేటప్పటికి సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. సెకండ్ రో నార్త్ ఫేసింగ్, MNOP. X సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ Y అని ఇచ్చాడు. X అనేటువంటి పర్సన్ Y కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉండాలి. X సిట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. X సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ Y అంటే ఇలా తప్పితే ఇంకా అవకాశం లేదు. ఓకేనండి. నెక్స్ట్, O ఫేసింగ్ W అని ఇచ్చాడు. O అండ్ W ఎవరెక్కడో తెలియదు. P సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ N అని ఇచ్చాడు. సో మనకి ఫర్దర్ గా ఇచ్చిన దాంట్లో O అండ్ W ఆపోజిట్ అంటే O ఎక్కడో W ఎక్కడో కన్ఫామ్ గా చెప్పలేము. P సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ N అన్నప్పుడు అది కూడా కన్ఫామ్ గా తెలియదండి మనకు. సో వాడు ఇచ్చిన దాంట్లో ఎవరెక్కడ అనేది క్లారిటీ రాలా. సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. ఓన్లీ 1 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్,
98th one చూద్దాం. 98 చూడండి. 3 boxes UVW each have different colors. ఏవో కలర్స్ ఇచ్చాయండి. How many boxes that none are 1 or 2 are kept above V అని ఇచ్చాయండి. సో మొత్తం 3 boxes ఉన్నాయని ఇచ్చాడు. ఫస్ట్ వన్ బాక్స్ V is kept immediately above U అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి V అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్లీ above U అని ఇచ్చాయండి. VU లేదా VU. ఓకే, yellow box is kept immediately above blue box. No clarity. V is not blue box అని ఇచ్చాడు. V అనేటువంటిది బ్లూ కాదు అని ఇస్తున్నాడు. ఒకసారి జాగ్రత్త. V బ్లూ కాదు అంటే yellow box immediately above blue అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి దాంట్లో క్లారిటీ ఏమైనా వస్తుందా అని తీసుకుందాం. V అనేటువంటిది బ్లూ ఇచ్చే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఇక్కడ V అనేటువంటిది బ్లూ పనికిరాదు అంటే yellow immediately above blue అంటే బ్లూ U అవ్వచ్చు, U కన్నా కింద ఉండొచ్చు. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకున్నారనుకోండి. లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే yellow ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ బ్లూ అని ఇచ్చాడు. V ఈజ్ నాట్ బ్లూ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బ్లూ తీసుకున్నారనుకోండి, ఇక్కడ yellow తీసుకోవచ్చు. ఓకే, U ఈజ్ నాట్ yellow కలర్ అని ఇచ్చాడు. U అనేటువంటి పర్సన్ మళ్ళీ ఏం పనికిరాదని ఇస్తున్నాడు, yellow పనికిరాదని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ పాసిబిలిటీలో yellow మనకి బ్లూకి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలని ఇచ్చాడు. ఓకే, yellow అనేటువంటిది బ్లూకి ఇమీడియట్లీ అబోవ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం V అనేటువంటి దానికి బ్లూ పనికిరాదని ఇచ్చాడు, U అనేటువంటి దానికి yellow పనికిరాదని ఇచ్చాడు. ఇలా తీసుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఇంతకీ వీక్ అబోవ్ ఎన్ని ఉన్నాయో తెలియదుగా, కన్ఫామ్గా అరేంజ్మెంట్ క్లారిటీ లేదండి. ఓన్లీ 1 పనికిరాదు. ఓన్లీ 2 నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూద్దాం. సెకండ్ వన్, ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ W అండ్ yellow అని ఇచ్చాడు. Wకి yellowకి మధ్యలో ఒక బాక్స్ ఉందని ఇచ్చాడు. సో W బాటంలో అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది, టాప్లో అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, ఓన్లీ 1 బాక్స్ కెప్ట్ బిట్వీన్ W అండ్ yellow బాక్స్. ఆరెంజ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో U అని ఇచ్చాడు. Uకి ఇమీడియట్లీ బిలో ఆరెంజ్ అని ఇచ్చాడు. సో U ఇక్కడ తీసుకుంటే ఆరెంజ్ అవకాశం లేదు. అదే ఇక్కడ U తీసుకుంటే ఆరెంజ్, లేదా ఇక్కడ U తీసుకుంటే ఆరెంజ్. సో Uకి ఇమీడియట్లీ బిలో ఆరెంజ్, ఇది పనికిరాదండి. ఓకేనండి, ఆరెంజ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో U అని ఇచ్చాడు. U ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. బాక్స్ V ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబోవ్ ఆరెంజ్ అని ఇచ్చాడు. మనకి V అనేటువంటిది ఆరెంజ్కి పైన ఉండాలి అంటే ఆరెంజ్ ఇక్కడ తీసుకుంటే V ఎక్కడ, ఆరెంజ్ ఇక్కడ తీసుకుంటే V ఎక్కడ. అయితే అంతకన్నా ముందులో ఏం చెప్పాడు మనకి, ఆరెంజ్ బాక్స్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో U అన్నాడు. సపోజ్ U ఇక్కడ తీసుకుని ఆరెంజ్ తీసుకున్నారు అనుకోండి, V ఎక్కడే రావాల్సింది, పనికి వస్తుందా? V ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది అబోవ్ ఆరెంజ్, పనికిరాదుగా. సో కన్ఫామ్ గా మారుద్దాం. U ఇక్కడ తీసుకుని ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ V రావాలి. ఓకే, V ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబోవ్ ఆరెంజ్ అనేటువంటిది కన్ఫామ్ గా సూటబుల్ అవుతుందండి. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఓన్లీ 2 నుంచి ఆన్సర్ క్లారిటీ వచ్చిందండి. 2 alone ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. హౌ ఈజ్ సిల్వర్ డెఫినెట్లీ కోడెడ్ ఇన్ ది కోడ్ లాంగ్వేజ్. సిల్వర్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాయండి. ఓన్లీ 1 కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ చూడండి. 1 alone కనుక అబ్జర్వ్ చేస్తే మేక్ సిల్వర్ ఆర్నమెంట్ టుడే ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. సిల్వర్ ఆర్నమెంట్ ఫర్ సెరమనీ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో చూడండి కామన్ గా ఉంది, సిల్వర్ కామన్ గా ఉంది, ఆర్నమెంట్ కామన్ గా ఉంది. సో మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 నుంచి చెప్పలేము. ఓన్లీ 2 తీసుకున్నారనుకోండి, ఆర్నమెంట్ ఇన్ సిల్వర్ ఓన్లీ, తర్వాత ఓన్లీ టుడే ఫర్ ప్రిపరేషన్ అని ఇచ్చాడు. ఇందుట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిల్వర్ అనేది ఏమైనా కామన్ గా ఉందా అంటే ఇందుట్లో రెండిట్లో కామన్ గా ఉన్నటువంటిది ఏంటి అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓన్లీ అనేటువంటిది రెండిట్లో కామన్ గా ఉంది, టుడే అనేటువంటిది లేదు, ఫర్ అనేటువంటిది లేదు, ప్రిపరేషన్ లేదు. సో విడివిడిగా పనికొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పోనీ 2 కలిపితే ఏమైనా వస్తుందా అనేది చెక్ చేస్తే 2 కలిపినా కూడా మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి సిల్వర్ అనేటువంటి వర్డ్ సపరేట్ గా చేయడానికి అవకాశం ఉందా అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కామన్ గా చూద్దాం. సిల్వర్ ఫస్ట్ దాంట్లో రెండిట్లో ఉంది, సెకండ్ దాంట్లో మనకి ఫస్ట్ వర్డ్ లో మాత్రమే ఉంది. సిల్వర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఆర్నమెంట్ రిపీట్ అయింది. సో ఇంకా మరి ఆర్నమెంట్ రిపీట్ అయింది కాబట్టి కన్ఫామ్ గా మనం తీసుకోలేంగా. సో ఆన్సర్ ఈజ్ నైదర్ 1 nor 2 follows. Last one. 7th place A to G have scheduled 7 different days of the week for Monday to Sunday. Which play will be held on Friday and it should. Okay. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday. One by one. So play A is scheduled on Wednesday and it should. A Wednesday and it should. ఓకే, ఓన్లీ 2 people బిట్వీన్ A అండ్ D అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా D ఇక్కడ రావాలి మనకి.
ఈ షెడ్యూల్ ఇమీడియట్లీ బిఫోర్ బి అని ఇచ్చాడు. ఈ అనేటువంటిది ఇమీడియట్లీ బిఫోర్ బి. ఓకే, ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ బి. మోర్ దాన్ 2 people షెడ్యూల్డ్ బిఫోర్ బి అని ఇచ్చాడు. బి కన్నా ముందర మోర్ దాన్ 2 రావాలి అని ఇచ్చాడు. మోర్ దాన్ 2 ప్లేస్ అంటే ఈ ఇక్కడ బి ఇక్కడ తీసుకుంటే మోర్ దాన్ 2 వస్తుంది. అదే బి ఇక్కడ తీసుకుంటే మోర్ దాన్ 2 లేదుగా. సో ఓన్లీ 1 నుంచి క్లారిటీ ఉందండి. ఓన్లీ 2 చూద్దాం. 2 ఎలా లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను చూడండి. ప్లేస్ సి షెడ్యూల్డ్ ట్యూస్డే అని ఇచ్చాడు. ప్లే డి షెడ్యూల్డ్ సాటర్డే అని ఇచ్చాడు. సి అనేటువంటిది మనకి సి కాదు, ఏ షెడ్యూల్డ్, డి షెడ్యూల్డ్ సాటర్డే. డి అనేటువంటిది సాటర్డే అని ఇచ్చాడు. ప్లే సి ఈజ్ ట్యూస్డే, ప్లే డి ఈజ్, డి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే సాటర్డే. ప్లే ఏ ఈజ్ షెడ్యూల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ ఈ అని ఇచ్చాడు. ఏ అనేటువంటిది ఈకి ఇమీడియట్లీ బిఫోర్ అన్నాడు. ఏ అనేది ఈకి ఇమీడియట్లీ బిఫోర్ అంటే ఈ రెండిట్లో అయినా ఉండొచ్చు, లేదా ఈ రెండిట్లో అయినా ఉండొచ్చు. అది కన్ఫామ్గా అయితే చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి చూద్దాం. ది నెంబర్ ఆఫ్ ప్లేస్ షెడ్యూల్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ప్లేస్ బిట్వీన్ ఈ అండ్ జి అని ఇచ్చాడు. సపోజ్ ఈ ఏ ఇక్కడ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక పాసిబిలిటీ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఒక పాసిబిలిటీ. అంటే ఈకి ఎఫ్కి మధ్యలో 2 అంటే ఈకి జీకి మధ్యలో 2 పాసిబిలిటీస్. ఏది బిఫోర్ ఏది ఆఫ్టర్ అనేది కన్ఫామ్గా చెప్పలేమండి. ఈ అండ్ ఎఫ్, ఈ అండ్ జి సరిపోతుంది. అలా కాకుండా ఏ అనేటువంటిది ఈ అనేటువంటిది మార్చొచ్చుగా. సపోజ్ ఏ ఇక్కడ ఈ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎఫ్ అండ్ జీల్లో ఒకటి, ఇక్కడ ఎఫ్ అండ్ జీల్లో ఒకటి తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు క్లారిటీ ఉందా? ఓన్లీ 2 నుంచి ఫ్రైడే ఏదనేది కన్ఫామ్గా చెప్పలేమండి. సో ఆన్సర్ ఈస్ 1 alone ఈజ్ సఫిషియంట్. ఓకే, ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి. ఇందుట్లో 51 దగ్గర నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి. 51 ఆన్వర్డ్స్ చూడండి. 51 ఒకటి కొంచెం డిఫరెంట్గా ఇచ్చినటువంటి మోడల్, రిమైనింగ్ పెద్ద ఇబ్బంది లేదు. 51 చూడండి. ఇంటూ 1 -2, ఇంటూ 1 -2, తర్వాత ఇంటూ 2 తీసుకుంటే -4, ఇంటూ 4 తీసుకుంటే -8, ఓకే, ఇంటూ 8 -16 ఎక్సెట్రా అండ్ సో ఆన్. బోత్ ఆర్ డబుల్ అవుతూ ఉన్నాయండి. ఓకే, ఇంటూ 8 -16 అండి. తర్వాత ఇంటూ 16 -32. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. డిఫరెన్స్ చూడండి. -32, -16, -8, -4, -2 ఎక్సెట్రా అండ్ సో ఆన్. సబ్ట్రాక్ట్ చేస్తూ వచ్చాయండి. నెక్స్ట్ 185 చూడండి. ఇది కూడా మనకి సబ్ట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది చూడండి. ఫస్ట్ ఎంత సబ్ట్రాక్ట్ చేశాడు? -36 అండి. తర్వాత -30, తర్వాత -25, -21, -18. ఇది తీసుకోవాల్సింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 తగ్గిందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 తగ్గిందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 తగ్గింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 తగ్గిందండి. 6, 5, 4, 3, 2, 1 ఎక్సెట్రా అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ -7 అండి, తర్వాత +11, తర్వాత -13, +17. ఏ నెంబర్స్ అవి? ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ -19 రావాలండి. ఓకే, నెక్స్ట్ 55 చూడండి. 55 కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ -2 ఉందండి, తర్వాత -9 ఉంది, తర్వాత -28. ఏ నెంబర్స్ అవి? n3+1 రూపంలో ఉన్నాయి చూడండి. 1³+1, 2³+1, 3³+1 ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి వేళ కొంచెం లెంగ్తీగా ఉన్నాయి. జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.